బెంగాల్లో ఎస్ఐఆర్ సెగలు తగ్గడం లేదు. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మందిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ మమత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరపనుంది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మొదటి దశ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భారీగా ఓట్లను తొలగించారు. గత ఏడాది డిసెంబర్ 16న విడుదల చేసినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం 58 లక్షలకు పైగా ఓటర్లను తొలగించింది ఎన్నికల కమిషన్. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మందిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ మమత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరుగుతుంది. అయితే బెంగాల్ మాత్రం ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, అంటే ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కావాలనే బెంగాల్లో లక్షలాది మంది ఓట్లను తీసేసేందుకు కుట్ర జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ 2 రోజుల క్రితమే ఎన్నికల కమిషన్తో కూడా ప్రత్యేకంగా భేటీ అయింది ఏదైతే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కానీ అయినప్పటికీ కూడా అటు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు. అందుకోసమే సుప్రీంకోర్టులో తమ రాష్ట్రం తరపున, అంతేకాదు తన తరపున వాదనలు వినిపిస్తానంటూ మధ్యంతర పిటిషన్ కూడా వేశారు. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేసుల్లో మరికొద్ది సేపట్లో మమతా బెనర్జీ వేసినటువంటి కేసు పైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరపబోతుంది. అయితే మమతా బెనర్జీ స్వయంగా ఈ కేసులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కేసు వేసినటువంటి తాను వాదనలు వినిపించేందుకు పార్టీ ఇన్ పర్సన్గా అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్కు తను లేఖ కూడా రాశారు. ఆ విషయంలో జస్టిస్ కనుక అనుమతి ఇస్తే వాదనలన్నీ కూడా స్వయంగా సీఎం మమతా బెనర్జీ ఏదైతే వినిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి అంటే త్వరలోనే బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ సమయంలో ఇప్పటికిప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తూ, అంతేకాదు లక్షలాది మంది ఓట్లను తొలగించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలంతా ఇబ్బందులు పడతారు. సో అందుకే గతంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఏదైతే ఉందో దాని ఆధారంగానే బెంగాల్లో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అంతేకాదు ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఒక లాజికల్ డిస్క్రిమినేషన్కి సంబంధించినటువంటి ఒక విధానం ఉందో దానికి సంబంధించి ఎన్నికల సంఘం తొలగిస్తున్నటువంటి ఓట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సమాచారాన్ని గ్రామ పంచాయతీ కావచ్చు, వార్డు మెంబర్లలో ఏదైతే వార్డు ప్లేస్లు ఉంటాయో అక్కడ డిస్ప్లే చేయలేదు. దానివల్ల ఎన్నో అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. సో దాదాపు లక్షలాది అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని విచారణ జరపక ముందుకే, అంటే కొందరి ఇంటి పేర్లలో కావచ్చు, లేదంటే స్పెల్ మిస్టేక్లుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని తొలగించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఫిబ్రవరి 14న తుది జాబితా విడుదల చేయబోతున్నారు. సో ఈ కొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ జరిగే అవకాశం అస్సలు లేదు. పైగా కావాలనే ఎన్నో లక్షల ఓటర్లు తొలగించాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ విషయంలో పాత ఓటర్ల జాబితా ఏదైతే ఉందో దాని ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మమతా బెనర్జీ తరపున వాదనలు వినిపించబోతున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం అంటే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేది అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించాం. 2వ విడత ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. సో దానికి అనుగుణంగా తమ వద్ద ఏదైతే ప్రొసీజర్ ఉందో, అంటే ఎన్నో దొంగ ఓట్లు ఉన్నాయి, వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది చనిపోయారు, అయినా కూడా వాళ్ళ జాబితాల్లో ఇంకా వాళ్ళ పేర్లున్నాయి. సో వాటిని కూడా తొలగించాలి. అందుకోసం పూర్తి స్థాయిలో ఒక సైంటిఫిక్గా మాత్రమే ఈ ఎస్ఐఆర్ అనేది కొనసాగుతుందంటూ అఫిడవిట్ కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. సో దానికి అనుగుణంగా ఈరోజు జరిగేటటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? ఒకవైపు మమతా బెనర్జీకి వాదనలు వినిపించే అవకాశం ఇస్తే తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ న్యాయవాదిగా తన వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎస్ఐఆర్కు సంబంధించి బెంగాల్ విషయంలో ఏం చెప్పబోతున్నారంటూ మిగతా రాష్ట్రాలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మొత్తానికి మరికొద్ది సేపట్లో మమతా బెనర్జీ వేసినటువంటి ఈ బెంగాల్ ఎస్ఐఆర్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.